విశ్వం వేటి వేటితో చేయబడింది అంటే ఏమేమి ఈ మెటీరియల్స్ ఇలా రకరకాల మనం వింటూ ఉంటాం సైన్స్ ప్రకారం. మన భూమి మీద ఉన్న ఎలిమెంట్స్ ఎన్నమ్మా? ఖనిజాలు, లవణాలు ఇవన్నీ ఏమున్నాయి? వాటర్ ఉంది, వాటర్లో రకరకాల వాటర్స్ ఉంటాయి, సముద్రంలో రత్నాలు ఇవన్నీ ఉంటాయి, రకరకాల జలచరాలు ఉంటాయి, భూమి మీద రకరకాల భూచరాలు ఉంటాయి, మళ్ళీ భూమిని తవ్వితే రకరకాల ఖనిజాలు వస్తాయి. వీటన్నింటికి కూడా బంగారము, వెండి, రాగి, ఇత్తడి ఇట్లా పంచలోహాలు. అయితే వీటన్నిటికీ ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరేమి పెట్టాం, కానీ ఇవన్నీ ఒక్క కిందికే వస్తాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్. మన జీవులు కానివ్వండి, నిర్జీవులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, మనం ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా కూడా అదంతా ఒక్క పేరు కిందకే వస్తుంది. మనం ఈ కనపడేది అంతా కొంత స్థలాన్ని ఆక్రమించేది, స్పర్శను గ్రహించగలిగేది ఇవన్నీ ఉంటాయి కదా, ఇదంతా కూడా మ్యాటర్, పదార్థం. అది ఏదన్నా కానీ, అది బంగారం కానీ, వెండి కానీ, ఏదన్నా మనిషి కూడా కానీ పదార్థం అదంతే. ఓకే. ఇది కాక రెండవది అంటే సముద్రం కూడా, నీళ్లు కానీ, భూమి కానీ, సముద్రంలో ఉండే జలచరాలు కానీ, భూమి మీద ఉండే మనం కానీ, ఇవన్నీ కూడా ఒక పదార్థం కిందకే వస్తాయి, ఒకటే పదం. ఇంకొకటి రెండవది ఏంటి, అసలు మన కంటికి కనిపించకుండా ఎగ్జిస్టెన్స్లో ఉండేది, దాన్ని ఏమంటాం మనం? శూన్యం అంటాం. సో శూన్యము, పదార్థము, ఇవి రెండే. మొత్తం విశ్వంలో ఉన్నది ఇదే. అది పదార్థం అన్న అవుతుంది, లేకపోతే శూన్యం అన్న అవుతుంది. విశ్వం నిండా ఇవి రెండే ఉన్నాయి, ఇంకొకటి అన్నది లేదు, ఇంకో మూడో మాటే లేదు. ఓకే గురుగారు, రాత్రిపూట ఎన్ని నక్షత్రాలని మనం చూడగలం? కంటికి కనపడని నక్షత్రాలను మనం చూడగలుగుతాము. సంఖ్య మనం చూసే విస్తీర్ణము ఆకాశంలో, మనం ఎంత విస్తీర్ణంలోనైతే చూడగలుగుతామో అందులో మనకు కంటికి కనిపించేవి కాకుండా కంటికి కనిపించని నక్షత్రాలు కూడా బోలెడున్నాయి. ఇప్పుడు మనం అంటే ఇక్కడే ఒక వేదాంతపరమైన లేదా స్పిరిచువల్ పరమైనటువంటి ఆలోచనలకి నాంది ఇక్కడే పడుతుంది. ఆకాశం చేసి చూసారనుకోండి, ఒక 3000 నక్షత్రాలు మన కంటికి కనపడవచ్చు ఉదాహరణకి. ఆ కనపడేవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఎప్పుడో పేలిపోయి ఉంటాయి అవి. వాటి నుంచి వచ్చే వెలుతురు అక్కడి నుండి మన కంటికి చేరటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆ వెలుతురు మన కంట్లో ఇంకా పడుతుంది కాబట్టి మనం చూస్తున్నాం అంతే, కానీ అది ఉండొచ్చు లేకపోవచ్చు ఇప్పుడు. అలాగే ఇప్పుడు మనకు అక్కడ ఏం నక్షత్రం కనపడటం లేదు, కానీ అక్కడ ఇంకొక నక్షత్రం ఫామ్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు, దాని వెలుతురు ఇంకా మన దాకా రాలేదు. అలాగే ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రంలో కాకుండా జ్యోతిష్ శాస్త్రంలో ఒక చర్చలో ఇట్లాగే వచ్చింది. ఇప్పుడు మనకి సంబంధం లేని నక్షత్రాలు పైన ఉంటే వాటి ప్రభావము మనిషి లైఫ్ మీద ఎలా ఉంటుంది? ఈ నక్షత్రము ఇట్లా ఉంది కాబట్టి, మీరు ఈ రాశిలో ఉంది కాబట్టి మీ లైఫ్ ఇట్లా ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కదా. అసలు దానికి మనకు సంబంధమే లేదు. అటువంటప్పుడు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ మన మీద లేనప్పుడు దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ జాతకుడి లైఫ్లో ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలరు అని. ఎప్పుడైతే మనం దృష్టిని ఆకాశం కేసి తిప్పామో ఆ నక్షత్రాల వెలుతురు మనకు కనపడుతుంది. మనం అటు చూసినా చూడకపోయినా ఆ వెలుతురు అనేది భూమి మీద పడుతుంది, మన మీద పడుతూనే ఉంది. దాన్ని మనం చూడకపోవచ్చు. ఒక వెలుతురు, ఇప్పుడు సూర్యుడి వెలుతురు మన భూమి మీద పడుతూ ఉంది, చాలా ఇంపాక్ట్ క్లియర్గా తెలుస్తుంది మనకి. నక్షత్రాల వెలుతురు పడుతుంది అంటే దాని ఇంపాక్ట్ మన మీద ఉన్నట్టే కదా. ఒక సూర్యుడి కిరణం పడ్డప్పుడు మన మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నక్షత్రాల కిరణాలు పడ్డప్పుడు కూడా అట్లే ఉంటాయి. పడుతుందని ఏమిటి నమ్మకం అంటే, మీరు చూసినప్పుడు ఎప్పుడైతే నక్షత్రం వెలుతురు స్ట్రైట్గా మీ కళ్ళల్లో పడుతుందో దెర్ ఇస్ ఎ కాంటాక్ట్. మీరు దృష్టి తిప్పుకున్నా మీ శరీరం మీద ఎక్కడో పడుతుంది అది. సో ఆ ప్రభావం లేదు అని అనుకోకూడదు, అది తప్పకుండా ఉంటుంది. సో మనం ఒక్కసారి చూసినప్పుడు మనం ఇన్ని చదరపు కిలోమీటర్లు లేకపోతే ఇన్ని వేల చదరపు మీటర్లు ఉన్నటువంటి ఆకాశాన్ని మనం చూడగలుగుతాం. అందులో ఏది ఎగ్జిస్టెన్స్లో ఉందో నక్షత్రము, ఏది ఎగ్జిస్టెన్స్లో లేదో కూడా మనకు తెలియదు. ఆ వెలుతురు మాత్రం మనం చూస్తాం అంతే.